బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ యూటర్న్ తీసుకున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. బీజేపీలోకి రాజా సింగ్ రీఎంట్రీ అంటూ మాట వినిపిస్తోంది. ఢిల్లీ పెద్దలతో రాజా సింగ్ మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. జనవరిలో బీజేపీలో తిరిగి చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నేతలపై రాజా సింగ్ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ బీజేపీకి రాజీనామా చేశారు రాజా సింగ్. ఇంకా అక్కడి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా మరి ముఖ్యంగా ఇటు రాష్ట్ర నాయకత్వం మీద విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో ఎవరి మీద ఒకరి మీద ఆయన ఆరోపణలు గుప్పిస్తున్న సందర్భం. ఇప్పుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ యూటర్న్ తీసుకున్నారా? గత కొద్ది రోజుల క్రితం ఆయన పార్టీ బహిష్కరించింది. ఆయన ఆ అంశానికి సంబంధించి కూడా మాట్లాడుకున్న సందర్భం. అయితే తాను మాత్రం పార్టీలోనే ఉంటాను, ఒకవేళ ఉంటే బీజేపీలో ఉంటా, లేకపోతే ఇంకే పార్టీలోకి వెళ్ళేదే లేదంటూ కమలం గుర్తును మాత్రం చూపిస్తున్న సందర్భం. ఆయన మాట్లాడినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే కమలం గుర్తును మాత్రం కనిపించేది. సో అటువంటి రాజా సింగ్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నారా? మళ్ళీ బీజేపీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే రాజా సింగ్ మంత్రాలు జరిపినట్టుగా తెలుస్తోంది. జనవరిలో బీజేపీలో తిరిగి చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతోంది. కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నేతలపై రాజా సింగ్ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంలో రాజా సింగ్ చేసిన ఆరోపణల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. అసలు ఇందుకే ఏం జరుగుతోంది? ఎందుకు ఇది కేవలం పుకారేనా, లేకపోతే వాస్తవ రూపం దాల్చబోతుందా? ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? తెలంగాణ హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేట్స్ అందించేందుకు శ్రీధర్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శ్రీధర్, ప్రస్తుతం ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? రాజా సింగ్ రీఎంట్రీ అంటూ చర్చ గత కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది, కానీ ఆ మధ్య కాస్త ఆగిన పరిస్థితి. మళ్ళీ ఎందుకు ఇప్పుడు తెర మీదకి వచ్చింది? నిజంగా జాయిన్ కాబోతున్నారా? అది జనవరిలోనా? ఏం జరుగుతోంది? యా సచిన్, అటు రాజా సింగ్కు సంబంధించినటువంటి రీఎంట్రీ అనేది కూడా దాదాపుగా మార్గం సుగమమైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాజా సింగ్కు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు మార్పు అనంతరం కూడా కొంత పార్టీలో చేరేందుకు కూడా రాజా సింగ్ సిద్ధంగా ఉన్నారని గతంలో ఆయన అంచనాలు చెప్పారు. ఇప్పుడు తాజాగా పార్టీకి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చారు కాబట్టి గత కొంతకాలం క్రితం ఢిల్లీకి వెళ్ళినటువంటి రాజా సింగ్ అటు జాతీయ నేతలతో కూడా భేటీ అయ్యారు. పార్టీలో తిరిగి చేరేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎందుకంటే రాజా సింగ్కు సంబంధించి పార్టీలో రాజీనామా చేసి పార్టీకి దాదాపుగా 6 నెలలు అయింది, అయినప్పటికీ కూడా ఏ పార్టీలో చేరలేదు. రాజా సింగ్ రాజీనామా చేసినటువంటి కొత్తలో ఆ పార్టీలో చేరతారు, ఈ పార్టీలో చేరతారు అని చాలా పెద్ద ఎత్తున కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. అవేవి కాకుండా రాజా సింగ్ ఆ బీజేపీ వెనకాల వాళ్ళ ఇంటికి సంబంధించి కానివ్వండి, రాజా సింగ్ మాటలు కానివ్వండి, బీజేపీకి ప్రోగానే మాట్లాడారు, బీజేపీకి సానుభూతి బీజేపీ లైన్లోనే మాట్లాడారని చెప్పొచ్చు. దానికి సంబంధించి కేవలం తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి మీద విమర్శలు గుప్పించడం కానీ, వారి మీద విమర్శలు గురించి కొంతమంది నేతల్ని టార్గెట్ చేస్తూ కూడా రాజా సింగ్ మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు పార్టీ లైన్లోనే మాట్లాడారు. కాబట్టి రాజా సింగ్ రీఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఈ మధ్య ఎప్పుడైతే పార్టీకి దూరం అయ్యారో హిందూ ధార్మిక సభలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి రాజా సింగ్ ఎక్కడ జరిగినా వెళ్తున్నారు. పార్టీకి సంబంధించి ఏదైనా విషయం వచ్చినప్పుడు మాత్రం రాజా సింగ్ అటు బీజేపీ నేతల కంటే కూడా కొంత ముందే కూడా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చారు కాబట్టి తిరిగి పార్టీలో చేరేందుకు రాజా సింగ్ కూడా సిద్ధమైనటువంటి సమాచారం. దానికోసమే ఢిల్లీలో కూడా కొన్ని మంతనాలు కూడా జరుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలతో రాజా సింగ్ దాదాపు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నేతలందరినీ కూడా రాజా సింగ్ విమర్శలు గుప్పించారు, వారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. కాబట్టి పార్టీకి సంబంధించి స్టేట్ పార్టీతో మాట్లాడేందుకు కూడా రాజా సింగ్ కొంత ససేమిరాడంతో పాటు రాజా సింగ్ కొంత మొహమ్మూడి ఇక్కడ చెల్లుబాటు కాకపోవడంతో కూడా అటు ఢిల్లీ పెద్దలతోనే మంతనాలు జరిపి మళ్ళీ పార్టీలో చేరేందుకు కొంత ప్రయత్నాలు చేయడమే కాకుండా దాదాపుగా ఈ నెలలోనే రాజా సింగ్ యొక్క చేరిక అయిపోతుండే, కానీ వచ్చే నెలలో కూడా రాజా సింగ్ బీజేపీలో తిరిగి చేరేందుకు కూడా కొంత మార్గం సుగమమైందని చెప్పి ఆయన అంచనాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ నుంచి అంటే జిహెచ్ఎంసీ పరిధిలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ అటు 3 సార్లు అంటే హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యే తొందరలోనే హైదరాబాద్ యొక్క పురపాలిక అంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి దానికి ముందే అటు పార్టీ కూడా కొంత ఆలోచిస్తున్నట్టు సమాచారం. బీజేపీ నేతలు కూడా సచిన్, ఎందుకంటే రాజా సింగ్ విషయానికి వచ్చినప్పుడు కొంత ఆచితూచి మాట్లాడుతున్నారు, రాష్ట్ర నేతలు అయినప్పుడు కొంత ఆచితూచి మాట్లాడుతున్నారు. నిన్న సాక్షాత్తు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రాజా సింగ్ అంశం వచ్చినప్పుడు ఎప్పుడు చేర్చుకుంటారు అన్నప్పుడు రాజా సింగ్ ప్రస్తుతానికి స్వేచ్ఛాజీవి ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఆయన బీజేపీకి ప్రోగా ఉంటే ఆయన సలహాలు సూచనలు రాజా సింగ్ కాదు అటు
తమ పార్టీకి ఖచ్చితంగా కూడా లాభం చేకూరుతుందంటే ఇతర పార్టీలు కూడా తీసుకుంటాం కాబట్టి రాజాసింగ్ యొక్క అంశం వచ్చినప్పుడు మాత్రం తన అభిప్రాయం తీసుకుంటే తప్పేం లేదే అని చెప్పడం ఏదైతే ఉందో అంటే ఇక్కడికి వచ్చిన ఒక ప్రశ్న తర్వాత ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు శ్రీధర్. అంటే ఇక్కడ రాష్ట్ర నాయకత్వం నుంచి కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరైనా అక్కడ కలుగజేసుకునే ప్రయత్నం చేశారా, లేకపోతే ఎవరైనా లాబింగ్ అనే పదం కనుక మీరు ఉపయోగించగలిగితే రాజాసింగ్ గొంతును ఎవరైనా వినిపించే ప్రయత్నం చేశారా? అంటే తెలంగాణ బీజేపీ నేతలు ఎవరైనా ఈ విషయంలో కాస్త ప్రోయాక్టివ్ అయ్యారా అనే చర్చ ఏమైనా ఉందా? ఎవరైనా లేకపోతే మద్దతుగా నిలిచారా, ఆయన గొంతు కలిపారా? సచిన్, రాజాసింగ్కు సంబంధించి సహచర ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడైతే రాజాసింగ్ రాజీనామా చేశారో కొంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి, కొంతమంది ఎంపీలు కానివ్వండి, నేరుగా బహిర్గతంగా చెప్పకపోయినప్పటికీ రాజాసింగ్కు కొంత మద్దతుగా ఉన్నారు. రాజాసింగ్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? పార్టీకి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు పాత నేతల మీద రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు నెగిటివ్ అయినప్పటికీ రాజాసింగ్ ధైర్యం చేసి ముందుకొచ్చాడని చెప్పి కూడా రెండు చర్చలు జరిగినాయి. ఒకటి, రాజాసింగ్ పార్టీ బహిర్గతంగా అంటే బాహాటంగా బయట పెట్టడం కూడా సరికాదంటూ కొంతమంది, అసలు రాజాసింగ్ ఎవరు కూడా బయటికి రారు, ఇలాగైనా చెప్తే కూడా కొంతమందికి కొంత వారి మీద కొంత వ్యతిరేకత ఉందని చెప్పి బహిర్గతంగా చెప్పే ధైర్యం కూడా ఉండాలి. కాబట్టి రాజాసింగ్ ధైర్యాన్ని కూడా మెచ్చుకున్నటువంటి నేతలు ఉన్నారు. కాబట్టి ఇంటర్నల్గా ఏదైనా సమావేశం పెద్ద నాయకులతో కలిసినప్పుడు అతను ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఆయనకు కొంత రాజాసింగ్కు అనుకూలంగా ఉన్నటువంటి నేతలు కూడా ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ పరిస్థితులు కానివ్వండి, రాజాసింగ్ పరిస్థితి కానీ రాజాసింగ్ ప్రోకు కూడా కొంత అటు నాయకులతో కూడా చర్చించినట్టు సమాచారం. బాహాటంగా ఏది చెప్పకపోయినప్పటికీ హిందుత్వ ఎజెండా, హిందుత్వ టైగర్ కూడా అటు తెలంగాణ నుంచి కూడా దేశవ్యాప్తంగా తెలిసినటువంటి రాజాసింగ్కు సంబంధించి కేవలం తెలంగాణ నేతలతోనే పరిచయాలు కాదు సచిన్, అటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలందరితో కూడా, జాతీయ నేతలు అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా అటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజాసింగ్కు చాలా సన్నిహితుడుగా ఉంటారు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. యూపీ, బీహార్కు సంబంధించినటువంటి నేతలు ఆయనతో టచ్లో ఉంటారు. కాబట్టి బీహార్కు చెందినటువంటి నేత ప్రస్తుతం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి రాజాసింగ్ని తిరిగి పార్టీలో చేర్చుకుంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కాదు, కొంత పార్టీ హిందుత్వ ఎజెండా నడుస్తుంది. కాబట్టి రాజాసింగ్ తానే రాజీనామా చేశాడు. పార్టీ ఆమోదించినప్పటికీ కొంత వ్యతిరేకత వచ్చింది. కానీ రాజాసింగ్ చేర్చుకుంటే మాత్రం పార్టీకి రాజాసింగ్ చేరిక అనేది జిహెచ్ఎంసీ సెంట్రిక్ గా ఉంది అని ఒక చర్చ జరుగుతోంది. ఇజ్ ఇట్ సో? నిజమా, లేకపోతే దానికి బియాండ్ గా ఆలోచించే ప్రయత్నం జరుగుతుందా? దీని గురించి క్లారిటీ వస్తుందా? డెఫినెట్గా సచిన్, ఎందుకంటే జిహెచ్ఎంసీలో గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చాలా వేగంగా అంటే చాలా అనూహ్యంగా పుంజుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే 4 సీట్ల నుంచి 48 సీట్లకు కూడా గెలుపొందింది. ముఖ్యంగా ఎంఐఎంను బూచిగా కొంత బీజేపీ ఎంఐఎం పార్టీని కూడా బూచిగా చూపించి ఇక్కడ రాజకీయాలు చేస్తుంటే పాత బస్తీకి సంబంధించి సీట్లు కానివ్వండి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి ఎంఐఎం కూడా విస్తరణ ఉంటుంది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ మీద మాట్లాడే వ్యక్తులు కానివ్వండి, ఆ పార్టీని అపోజ్ చేస్తూ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులుగా కావాలి. కాబట్టి అటు బీజేపీకి సంబంధించి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముగ్గురు ఎంపీలు గెలిచినప్పటికీ ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ గెలిచారు. ప్రస్తుతం ఆయన పార్టీలో లేరు, పార్టీకి రాజీనామా చేశారు. కాబట్టి గోషామహల్, ఎందుకంటే పాత బస్తీలో ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం గోషామహల్, మిగతా నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు దాదాపు కూడా ఎంఐఎం గెలుచుకుంటే ఎంఐఎం కంచుకోట పక్కనే కూడా గోషామహల్ ఉంది. కాబట్టి రాజాసింగ్ అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా జిహెచ్ఎంసీలో రాజాసింగ్కు సంబంధించి ఉపయోగించుకునేందుకు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసాం, మొన్న జరిగినటువంటి జూబ్లీ సెలక్షన్కు సంబంధించి కూడా అప్పుడు కూడా రాజాసింగ్ మీద కొంత చర్చ జరిగింది. రాజాసింగ్ అక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆ ఉప ఎన్నికకు ముందు కూడా రాజాసింగ్ కొంత పార్టీలో చేరతారేమన్న చర్చ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం జిహెచ్ఎంసీ, ఎందుకంటే డివిజన్లు కూడా పెరిగాయి, దాదాపుగా 300 డివిజన్లతో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి చాలా చోట్ల ఎంఐఎం ప్రాబల్యము ప్రభావం రెండు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా కూడా రాజాసింగ్కు సంబంధించిన అంశాన్ని కూడా పార్టీ కొంత ఆలోచించేటువంటి ఛాన్స్ ఉంది. రాజాసింగ్ సైతం కూడా ఎప్పుడైతే బీజేపీకి దూరం అయ్యారో రాజాసింగ్కు సంబంధించి రాజకీయంగా కూడా కొంత ప్రాధాన్యత తగ్గిందని చెప్పి కూడా ఆయన అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్గా రాజాసింగ్ ఆ చేరికకు సంబంధించి పార్టీలో తిరిగి జాయిన్ అయ్యేందుకు ఎక్కడైతే మంతనాలు చెప్తున్నాడు, ఇక్కడ రాష్ట్ర నాయకులకు సంబంధించి పార్టీ ఎప్పుడైతే జాతీయ నాయకుల వద్దకు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా కొంత సంప్రదించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజాసింగ్ చేసినటువంటి విమర్శల్ని కూడా ఇక్కడ నేతలు చెప్పేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడమో, లేదంటే రాజాసింగ్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరి మీద అయితే విమర్శలు చేశారో ఆ నేతలకు నచ్చ చెప్పడమో, లేదంటే రాజాసింగ్కు కొంత వార్నింగ్ ఇవ్వడమో ఏదో ఒకటి చెప్పి మాత్రం డెఫినెట్గా రాజాసింగ్ పార్టీలో చేయడం ఖాయం అంటూ కూడా ఆయన అనుచరులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ముహూర్తం కూడా తొందరలోనే ఫిక్స్ కాబోతుంది అంటున్నారు. మరి రాజాసింగ్ జాయినింగ్ అనేది జిహెచ్ఎంసీకి ముందవుతుందా తర్వాత అవుతుందా అనేది కూడా కొంత వేచి చూడాలి సచిన్. ఓకే, రైట్.
రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ యూటర్న్ తీసుకున్నారా? బీజేపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆయన సిద్ధం కాబోతున్నారా? ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో ఆయన మంతనాలు జరిపారా? వీటన్నిటికీ అవునైన మాట వినిపిస్తోంది. జనవరిలో భారతీయ జనతా పార్టీలో తిరిగి చేరేందుకు లైన్ క్లియర్ అయినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నేతలపై రాజా సింగ్ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు, నామినేషన్ వేసేందుకు వెళ్లారు. అయితే తనకి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు అనేది భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్న సందర్భంలో ఆ క్రమంలో రాజా సింగ్ చేసిన ఆరోపణ. సో ఇప్పుడు రాజా సింగ్ మళ్ళీ కనుక పార్టీలోకి వస్తే ఆయన కంటిన్యూ కాగలరా అనే ప్రశ్న కనుక ఒకవేళ నేను మీ ముందు ఉంచగలిగితే మీ సమాధానం ఏంటి? ఎందుకంటే రాష్ట్ర నాయకత్వంతో పాటు కొన్ని సందర్భాల్లో కీలక నేతల మీద, ఇటు కిషన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సందర్భాల్లో ఇలా కొంతమంది పేర్లను తీసి కొన్ని సందర్భాల్లో ఆయన ప్రస్తావించారు. కొన్ని ఒక విధంగా చెప్పాలంటే మాటలు యుద్ధమే అనుకోవాలి. సో అటువంటి సందర్భం. సో అటువంటి రాజా సింగ్ మళ్ళీ పార్టీలోకి ఒకవేళ కనుక చేరితే ఎటువంటి సిచ్యువేషన్స్ అండ్ తెలంగాణ బీజేపీ ఆయన ఇన్ఫాక్ట్ బీజేపీలో ఆయన ఇమడగలరా అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది అనేది తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.